నా పేరు గిరిధర్ అండి. నేను ఒక తాగుబోతు. భగవంతుడి దయ ఏ కార్యక్రమం ప్రోత్సాహంతో రాష్ట్రీయ పరిస్థితులు అధ్యాయం 3 తాగుబోతుతనం గురించి మరింత వివరణ. మనలో చాలా మందిని మనం నిజమైన తాగుబోతుని అంగీకరించడానికి పడడం. ఏ ఒక్కరు శారీరకంగాను మానసికంగాను తన తోటి వారి కన్నా భిన్నమైన వాడినని అనుకోవటానికి పడడం. కాబట్టి మనం కూడా ఇతరులలాగా తాగగలమని రుజువు చేయడానికి మనం లెక్కలేనన్ని పెద్ద ప్రయత్నాలు చేస్తాం. మన త్రాగుడు యొక్క ప్రధాన లక్షణంగా ఉండడంలో తను ఏదో ఒక రోజు నియంత్రణతో ఆనందిస్తూ త్రాగగలనన్న ఆలోచన ప్రతి అసాధారణ త్రాగుబోతును ఆవరించి ఈ భ్రమ అలాగే పట్టి కొనసాగడం స్వయం. చాలా మంది ఈ భ్రమను పిచ్చితనం లేదా మరణ ద్వారాల అంతవరకు కొనసాగిస్తారు. ఓకే, నా పేరు కార్తీక్ అండి. నేను ఒక త్రాగుబోతుని. బిగ్ బుక్ స్టడీకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మనం ఇప్పుడు ఏంటంటే త్రాగుబోతుతనం గురించి మరింత వివరణ అన్న చాప్టర్ చదువుతాం. మామూలుగా నేను ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే, న్యూ కమర్ నా దగ్గరికి వచ్చినప్పుడు కాస్త అసలు అదే పీఠిక కూడా కాదు, అది ఏంటది, మొదటి ముద్రణకి ముందు మాట ఫస్ట్ పారాగ్రాఫ్ చదివి డైరెక్ట్గా డాక్టర్ ఒపీనియన్కి వెళ్ళి కలిపి చదువుతాం. చదివాక డాక్టర్ గారి ఒపీనియన్, నా అనుభవం పంచుకున్నాక దాని మీద మా బిల్ కదా అని ఒక పరిష్కారం ఉంది. చదువుకునే రమ్మంట, ఎందుకంటే ఆయనకి కూడా అలవాటు అవ్వాలి కాస్త చదివి అర్థం చేసుకోవటం. దాని తర్వాత ఇది చదువుతాను. సో ముఖ్యమైన చాప్టర్లు 2 నేను ఏం చదువుతాను అంటే, స్టెప్ 1కి డాక్టర్ గారి అభిప్రాయం, బిల్లు కథ కూడా స్టెప్ 1, ఒక పరిష్కారం ఉంది కూడా స్టెప్ 1, ఇది కూడా స్టెప్ 1. అంటే మన బిల్లు గారు సుమారుగా ఎన్నో పేజీలు, 52 ఎన్నో పేజీలు ఉంటాయి, 48 ఓన్లీ స్టెప్ 1 మీద రాశాడు. ఓన్లీ స్టెప్ 1 అంటే ఆ పవర్లెస్నెస్ నాకు అలా అర్థం కావాలి. అన్మేనేజబిలిటీ కూడా ఉంటుంది, మనకు కనిపించదు కానీ దాంట్లో ప్రాబ్లంలు పెరిగిపోవటం ఇవన్నీ కూడా అన్మేనేజబిలిటీ. కాకపోతే అన్మేనేజబిలిటీ క్వశ్చన్స్ మేజర్గా చాలామంది 52వ పేజీలో చదువుతారు. 52వ పేజీకి మనం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తున్నాయి. ఆ ప్రశ్నలు మనం వేసుకుని ఇంకా అలాగే ఉన్నాము అంటే కాస్త అన్మేనేజబిలిటీ బాగా ఉంది, కొంచెం అలా ఉన్నాము అంటే కాస్త ఉంది అది. సో ఈ చాప్టర్ ముఖ్యత గురించి చెప్పడానికి, స్టెప్ 1 ముఖ్యత గురించి చెప్పడానికి ఇదంతా చెప్పాను మీకు. స్టెప్ 1 ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. ఇక్కడ మీరు చూసారంటే ఏమంటాడంటే, మనలో చాలా మంది మనం నిజమైన తాగుబోతులం కాదని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. ఎంతమంది రీహాబ్లో అయితే ఫస్ట్ మంత్ నేను అంగీకరించలేదు అంటే బయట సాక్ష్యాలు విపరీతంగా కనిపిస్తున్నా నేల పట్టింది నాకు. కొంతమంది రీహాబ్ తర్వాత మళ్ళీ రీహాబ్. ఏ ఒక్కరు శారీరకంగా తనకంట వేరేగా ఉంటారంటే ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు?
ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏ గుడ్డితనమో లేకపోతే ఏ చౌటితనమో ఉందంటే ఒప్పుకుంటాను. నాకు సడన్గా ఇప్పుడిప్పుడే చెవుడు వస్తుంది అనుకో, "అరే నీకు వినిపించట్లేదురా సరిగ్గా" అన్నట్టంటే ఏదో చెప్తాడు, ఏమోలే" అనుకుంటా. ఆహా, దాని గురించి పట్టించుకోను కూడా. ఆహా, సరిగ్గా అది కాదు. ఇప్పుడు మామూలుగా కూడా నేను ఒక తప్పు చేసా ఒకప్పుడు, తెలియక ఒకడిని నిజంగానే చూడడానికి పాపం సరిగ్గా వినిపించదు. ఎలరా చౌటి అదవా అని చెప్పి తిట్టా, పాపం ఏడిసాడు ఆయన. ఆ, ఎందుకంటే తను శారీరకంగా వేరే వాడిగా లేడన్న బాధే అది లోపల. ఆ, సో మనకు తెలియకుండానే మనం మందు తాగలేవరా వేరే వాళ్ళు అంటే ఒప్పుకోం, ఎందుకంటే చాలా జనరల్ అందరిలాగే ఉన్నాము అనుకోవటం. ఈ తాగుడు విషయంలోనే కాదు, వేరే విషయంలో కాదు. ఆ, సో మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం అయ్యా. ఆ ప్రయత్నాలు అన్నీ కూడా చెప్తాడు. ఆ, అబ్బబ్బే, మందుని కంట్రోల్లో తేయడానికి. ఎందుకంటే అది మన ఈగో అలా పనిచేస్తూ ఉంటుంది. నేను అందరిలాగే నేను తాగలేకపోతాను, నేను తాగకపోతే అంటే అదంతా ఈగో ఆడే ఆట అనమాట. నేను తాగపోతే నా బొందని. ఆ, సో తను ఏదో ఒక రోజు నియంత్రణతో, అంటే 2 పెగ్గులు తాగి ఆనందిస్తూ త్రాగలగలనన్న ఆలోచన ప్రతి అసాధారణ త్రాగుబోతును ఆవరించి ఉంటుంది. ఇంగ్లీష్లో డెల్యూషన్. ఆ, ఆ, ఈ భ్రమ అంటే నాకు కూడా అప్పుడప్పుడు అనిపించేది, ఈ మధ్యన కొంచెం తగ్గింది కానీ. ఆ, ఏంటి, పిల్లోడు సెటిల్ అయ్యాక ఏముంది లేరా 2 పెగ్గులు తాగుతాం. 2 పెగ్గులు బాధ్యతలు అయిపోయాక. ఆ, ఆ, సో అరే మరి నేను రియలైజ్ అయ్యానుగా, ఎక్కడ ఎప్పుడు నాకు క్లియర్ రియలైజేషన్ అయిపోయింది 1 మంత్ రీహాబ్ తర్వాత. అరే నేను త్రాగబోతున్నా ఏదో నువ్వు ఎలర్జీ ఉందని మళ్ళీ ఎందుకు వస్తుంది ఇది, ఈ ఆలోచన చాలా మందికి వస్తుంది అప్పుడప్పుడు. భలే ఉందిలే. ఆహా, అది ఆ, ఆ భ్రమ ఆ, అలాగే పట్టి కొనసాగడం విస్మయం కలిగిస్తుంది. అంటే ఆ డెల్యూషన్ అసలు ఆడికే ఆశ్చర్యం, ఆశ్చర్యం అనమాట. మీటింగులకి వెళ్తున్నా, స్టెప్పులు చేస్తున్నా, అది ఏదో కాస్తో కోతో ఎన్ని చేస్తున్నా అయినా అప్పుడప్పుడు ఆలోచన రావటం ఏంటంటే, నేను తాగుబోతుంది కాబట్టి అదే వస్తుంది. నారాయణ, చాలా మందికి ఈ భ్రమ పిచ్చితనం లేదా మరణానంతరం ద్వారా అంచుల దాకా కొనసాగిస్తారు. అంతేగా, లక్కీగా మనం ఏలో పడ్డాం. ఆ, కొంతమందికి పిచ్చి సగం పిచ్చి వచ్చాము. కాస్తో కోస్తో పిచ్చుకోదు వచ్చే ఇక్కడికి వస్తాం. మొత్తానికి పిచ్చి లేదంటే కుదరదు. ఎందుకంటే అన్మేనేజబిలిటీ పెద్ద పిచ్చి ఎందుకంటారు. సో ఇది ఈ భ్రమ ఏంటంటే నిన్ను సావుదాకా తీసుకెళ్ళడానికైనా రెడీ, వదలదు. అది దేవుడు తీస్తాడు అబ్సెషన్, కాకపోతే అప్పుడప్పుడైనా ఆలోచన అయినా వస్తుంది. కొంతమందికి తీసేస్తారు, అందరికీ వస్తుందని చెప్పనండి. మళ్ళీ అది కూడా తప్పు, ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తుంది కొంతమందికి అసలు రాదు, కొంతమందికి వస్తూనే ఉంటుంది. ఏం పర్లేదు వచ్చిన అది దేవుడికి ఇవ్వడానికి. అది వస్తుందని వెళ్ళి దాగేమంటే అంతే సంగతి. అది భ్రమకి భ్రమ మాట వినకండి. డెల్యూషన్ అండ్ ఇల్యూషన్ అంటాడు ఇంగ్లీష్ పుస్తకంలో. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చాలా క్లియర్ గా ఉంటుంది, అది వచ్చినప్పుడు ఏం చేయాలి, పటాపంచలు చెయ్యాలి అని. చదవండి సార్ నెక్స్ట్. మేము త్రాగుబోతులమని మా అంతరాళాల్లో పూర్తిగా ఒప్పుకోవలసిందేనని మేము తెలుసుకున్నాం. స్వస్థతా మార్గంలో ఇది తొలి అడుగు. మనం కూడా ఇతరులలాగే ఉన్నామనో లేదా ప్రస్తుతానికి ఉన్నామన్న భ్రాంతిని పటాపంచలు చేయాలి. సో పటాపంచులు అంటే ఏం చేయాలి, ఎలా చేస్తున్నాం, మెదడులోకి వెళ్ళి సుత్తు పట్టుకుని వెళ్ళి
నన్ను కొట్టలేను కదా, లేకపోతే మెదడిని బుర్రకేసి అదే గోడకేసి కొట్టలేను కదా. పట్టాపంచులు అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ వర్డ్, అది కూడా అండర్లైన్ చేసుకోండి. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు లైట్ తీసుకోకండి, ఆ ఆలోచనే అని. అర్థమైంది? ఆ ఆలోచన వచ్చినప్పుడు పగలగొట్టమని లేదు. పటాపంచులు, స్మాష్డ్ అంటాడు ఇంగ్లీష్లో. సో ఏంటంటే అంత ఈజీగా లైట్గా తీసుకోకూడదు. ఆ భ్రమ బయటకు తేలినప్పుడు అలా దాన్ని ఇమీడియట్గా స్మాష్ చేయాలి. స్మాష్ చేయాలంటే ఏం చేస్తానంటే నేను ఒక మార్గం ఇది. 3 పర్టినెంట్ ఐడియాలు, 3 సందోచిత భావాలు. ఫస్ట్ నన్ను నేను ప్రశ్నేసుకుంటా. అంటే నన్ను నేను నా బుర్రను అడుగుతా, ఏరా నీకు ఎలర్జీ ఉందా? పక్కా ఎలర్జీ, పక్క అంటే పక్క. మొదటి రోజు నుంచి ఫుల్గా ఎక్కేదాకా తాగా, దాంట్లో క్వశ్చనే లేదు. సెకండ్, నీకు అబ్సెషన్ ఉందా? పక్క. ఇప్పుడు కూడా తాగొచ్చని చెప్తున్నావు నువ్వు నాకు, బుర్ర. ఇప్పుడు కూడా ఏదో 2 పెగ్గులేసి హాయిగా కూర్చోవచ్చులే అంటాం. పక్కా నువ్వు తాగుబోతువా? అవును, ఈ రెండాట్లో ఒకటి ఉంటే త్రాగుబోతే, దాంట్లో డౌటే లేదు. బిగ్ బుక్ ప్రకారం, నా అనుభవం ప్రకారం. ఆ, జీవితం అస్తవ్యస్తమైంది అనుకుంటాను, అయ్యింది అంటది. ఓకే, నేను తాగుబోతున్నాను ఒప్పుకుంటున్నాను దేవుడా. ఏ మానవ శక్తి అంటే నా బుర్ర నన్ను నేను బాగు చేయలేదు. ఆ, నువ్వు ఒక్కడవే బాగు చేయగలదు, అది కూడా నిన్ను ఆశ్రయిస్తా. అదిగో నిన్ను ఆశ్రయిస్తున్నాను, నువ్వు ప్రేయర్ చెప్పుకున్నావు. సో అడ్మిట్ అవుతా. ఫస్ట్ స్టెప్ బుర్రని అడిగి, అరే ఇంకా అప్పటికి ఇంకేమైనా మాట్లాడుతుంది అనుకోండి, ఒక్కసారి జరిగింది నాకు స్టార్టింగ్లో, ఫస్ట్ సెకండ్ ఇయర్లోనే. ఇప్పుడు ఇమీడియట్గా స్పాన్సర్ ఫాలో అవుతుంది, షేర్ చేసుకుంటా ఎవరితో అయినా. కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటారు, పటాపంచలు చేయరవ్వబోతుంది, నా వల్ల కాదు అది. సో పటాపంచులు ఎలా చేస్తాను, నన్ను నా పవర్లెస్నెస్ ఒప్పుకుంటాను, నా ఎలర్జీ అబ్సెషన్ ఒప్పుకొని, ఏ మానవ శక్తి నన్ను బాగు చేయలేదు, అన్మేనేజబిలిటీ ఒప్పుకుని, దేవుడా ప్లీజ్ చేసి పెట్టు నాయన, ఇదిగో నేను కోరుకుంటున్నాను. కావాలంటే నిజంగా విపరీతం వస్తే మోకాల మీదకి వెళ్ళని చేయాలి. పటాపంచులు ఒకే విధంగా చేస్తాను, నేను చేసే విధానం. ఒక్కొక్కరు ఒకళ్ళ చేయొచ్చు, కొంతమంది ఫ్రెండ్కి ఫోన్ చేయొచ్చు. నేనేంటంటే ఫస్ట్ స్టెప్ ఒప్పుకుంటా, ఒప్పుకుని ఒక ప్రార్థన కొడతా. అది, అరే బాబు మా వల్ల కాదు, నువ్వే చూడు, దీన్ని పటాపంచులు చెయ్యని అడుగుతా. ఆలోచన చిన్నగా వచ్చిన, అంటే మరీ చిన్నగా అంటే నిజం చెప్పాలంటే ఈ మధ్యన పెద్ద ఎప్పుడైనా, అరే అలా ఉండదు అమ్మాయి, ఎందుకు లేరా బాబు జీవితం అనిపిస్తుంది నాకు కూడా ఎప్పుడోసారి. అమ్మ పెద్దదైతే బుర్రపు గోలు ఆడబడతాడు, పెద్దదైతే పోద్దు కదా. అయితే ఇమీడియట్ గా దాని తర్వాత నాకు ఆలోచన వస్తుంది, ఎలా బాబు పెద్దదైందా, అది టెంపరీ సొల్యూషన్, ఇది అయిపోద్ది. సో అది ఇవన్నీ ఎప్పుడో ఒకసారి జరుగుతాయి, మాక్సిమం టైం బాగానే ఉంటుంది. సో కాకపోతే జరిగినప్పుడు పటాపంచలు చేయాల్సిందే. చాలా మంది ఇనిషియల్ గా మీటింగ్ చేస్తున్న ప్రార్థన ఒకటే టూల్ వాళ్ళకి. ఇలా వాళ్ళ ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటారు. ఆలోచనలన్నీ భ్రమే. నేను అదే చెప్తారే బాబు, ఈ ఆలోచన తీసుకో, ఈ ఆలోచన తీసుకో, దేవుడా ఈ ఆలోచన తీసుకో, అలా అనుకుంటూ ఉంటారు బాబు. నువ్వు ఈ ఆలోచనలు నమ్మకో, నమ్మితే వెళ్ళిపోతావు. మనం చెప్తాం, ఆయన పాపం ప్రయత్నం చేస్తాడు, అవ్వకపోవచ్చు. అయితే మీటింగ్ 24, అసలు మీటింగ్ వారానికి ఒకటి ఉండేదండి ఇంతకుముందు. అప్పుడే అద్భుతమైన రికవరీలు ఉండేవి. శాండీ బీచ్ చెప్తాడు, ఎందుకంటే యూ హ్యాడ్ టు ప్రే లైక్ హెల్ అంటాడు. నువ్వు ప్రార్థన నువ్వు చచ్చిపోతున్నట్టు చెయ్యాలి. 1 వీక్ దాకా నీకు మీటింగ్ దొరకదు, ఫోన్లు ఉండవు చాలా చోట్ల, ఉత్తరానికి కూడా 1 వీకే పట్టుద్ది వెళ్ళి రావడానికి. సో నువ్వేం చెయ్యాలి, దేవుడు ఒక్కడే దిక్కవుతాడు. అందుకనే 90% పైన ఉండేది రికవరీ రేటు. మోకాళ్ళ మీదకి వెళ్ళారు బాబు, నెక్స్ట్ మీటింగ్ దాకా బతికిచ్చారో బాబు అని అడిగారంట. సో ఈ రోజు మనం ప్రార్థన ఎంత వాడుతున్నాం కొత్త మిత్రులకి?
ప్రార్థన అసలు ఎలా చెప్తున్నావు మనం? చెప్పాడు ఎవరో దీంట్లో ఏంటది, డాక్టర్ గారి అభిప్రాయంలో నువ్వు వీటిల్లో నమ్మకపోయినా పర్లేదు, ప్రార్థించడం ఆపకు అని. యాక్చువల్లీ తెలుగులో కొంచెం తప్పు పడుతుంది. యు మే స్కాఫ్ బట్ యు మే రిమైన్ టు ప్రే. ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండు. అది అంటే బిగ్ బుక్ లో ఉన్నది నువ్వు ఏది ఒప్పుకోక్కర్లేక ప్రార్థన ఆపకో. ఎందుకంటే ఆయన ఒప్పిస్తాడని. అది నీవు అర్థం కావాలని లేదు, ఏం చేయాలని లేదు, ప్రార్థన ఆపకుండా కార్యాచరణ చేసుకుంటూ వెళ్తాను. భలే ఉంటుంది ఆ శాండీ బీచ్. ఎప్పుడైనా షేర్ చేస్తా. నాకు చాలా నవ్వు వస్తుంది నాకు అది అన్నప్పుడల్లా. నా హీరో అనమాట. ఏలో ఎవరిది బెస్ట్ నీకు నచ్చుద్ది అంటే చాలా మంది చక్సీ అంటారు, చాలా మంది రకరకాల పేర్లు చెప్పచ్చు. నా ఫేవరెట్ శాండీ బీచ్. సూపర్. అసలు ఎంత కూల్గా ఉంటాడు అనమాట. ఓ ఏదో మిలిటరీలా చేస్తూ ఉంటాడు ఫ్లో. చాలా నవ్వుతూ కూల్గా ఉంటూ ఉంటాడు. సో అది పటాపంచులు నేను చేయలేను, దేవుడు చేయగలుగుతాడు. కంటిన్యూ సార్. త్రాగుబోతులమైన మేము స్త్రీ పురుషులం త్రాగుడు మీద నియంత్రణ సామర్థ్యాన్ని కోల్పోయిన వాళ్ళం. ఏ ఒక్క నిజమైన త్రాగుబోతు కూడా ఏనాటికి నియంత్రణను తిరిగి పొందలేడని మాకు తెలుసు. అప్పుడప్పుడు కోల్పోయిన నియంత్రణను తిరిగి పొందుతున్నామని మనమందరం భావించాం. సాధారణంగా కొద్ది కాలం పాటే ఉండే అటువంటి విరామాలు ఇంకా తక్కువ నియంత్రణకు కాలక్రమంలో దీనమైన అగోచరమైన దిగజారుడుతనానికి దారితీస్తాయి. మా కోవకు చెందిన త్రాగుబోతులందరూ పెరుగుతూ పోయే వ్యాధి యొక్క గుప్పిట్లో చిక్కుకున్నామని మాలోని చివరి వ్యక్తి వరకు అందరం ఒప్పించబడ్డాం. కాలం గడిచి కొలది మేము ఇంతకన్నా దిగజారుడమే తప్ప మెరుగుపడటం అన్నది మాత్రం జరగదు. ఇది నా కథ రాశాడు బాబు. ఎన్నిసార్లు ట్రై చేశాను. దీన్ని 3 పెగ్గులు తెద్దాం, రోజు 3 పెగ్గులు తాగుదాం సరిపోద్ది. ఎందుకంటే నాకు కొత్తల్లో కెపాసిటీ అదే. అంటే 2 పెగ్గులు కక్కేవాడిని స్టార్టింగ్ లో. ఎవడో ఒక పెగ్గుకి ఆపు అన్నాడు, ట్రై చేశాను, ఎప్పటికీ ఒక పెగ్గుకి ఆపలేదు. నేను కక్కుతానని తెలిసిన 2వ పెగ్గు తాగేవాడిని. కొన్ని రోజులు కక్క ఆగిపోయింది. మెల్లిగా 2 పెగ్గులు అని ఊగుతున్నాను. 3వ పెగ్గుకి మెల్లిగా 3 అయ్యింది అని ఊగడానికి. అంటే ఇంకా తిండి తిన్నాం అంటప్పుడు ఆర్డర్ చెప్పేస్తాను, ఇంకా తిండి తిన్నాం. సో ఇలాగా 4 అయింది. చాలా రోజులు 4 పెగ్గుల మీద ఉండింది అది. క్వార్టర్ 4 క్వార్టర్ అనేది ఒక పెగ్ అనమాట. సో చాలా రోజులు ఉండింది. సడన్ గా ఒక 5-6 ఏళ్లకే మళ్ళీ ఒక 7 ఏళ్ళు తిరిగి చూసుకుంటే సాఫ్ బాటిల్ అయిపోయింది. వామ్మో, ఆఫ్ అయిపోతున్నా, రోజుకో 2 రోజులకో ఫుల్ అయిపోతున్నానా అనుకుంటున్నా. అమ్మో చాలా ఎక్కువైపోయింది, నేను తగ్గించాలి అని చెప్పి వారం ఆపటం, కష్టపడి అది కూడా ఇవ్వాలి, మళ్ళీ తాగటం. మళ్ళీ తాగి మొదటి రోజు 3 పెగ్గులు సరిపోయినాయి కానీ ఇంకేంటి అనుకోవటం. ఎందుకంటే నా తాగే పద్ధతి మారలేదు. ఈసారి 3 పెగ్గులకే ఎక్కింది. ఎక్కేదాకా తాగుతా, అదే నా పద్ధతి, మధ్యలో ఆపలేదు. పెగ్గుల సంగతి దేవుడు ఎరుగును. నా పద్ధతి ఏంటంటే నేను ఎక్కేదాకా తాగాల్సిందే. అందుకనే 2 పెగ్గులు తాగి కక్కుకుంటున్నా, ఒక పెగ్గు ఆపలేకపోయాను. ఎందుకంటే ఆ లెవెల్కి వెళ్ళాల్సిందే నేను. కక్కుతానని తెలిసినా ఒక పెగ్గు పడ్డాక ఈసారి కక్క అని ఒక భ్రమలో ఉంటాను. పిచ్చి కాకపోతే ఏంటి, నిన్నే కక్కా, ఈరోజు ఎందుకు కక్కా. సో ఎనీవే, అలాగే నా 14వ రోజుకి మళ్ళీ తాగటం మొదలు పెట్టాక ఇంకో 3rd డేకో ఎప్పుడుకో మళ్ళీ పాత కెపాసిటీ మళ్ళీ ఆఫ్ తెచ్చేసేది. మెల్లిగా ఆఫ్ వల్ల 8 పెగ్గులు అలా 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 పెరుగుతూ వెళ్ళిపోయాయి. కెపాసిటీ పెరుగుద్ది. ప్రాబ్లం నా కెపాసిటీ కాదు. నా ప్రాబ్లము తాగినప్పుడల్లా ఫుల్గా తాగేదాకా అది నా ప్రాబ్లం. ఓ పెగ్గుతో నేను ఇప్పటికి నైస్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళలేదు. ఇంపాసిబుల్ అది. కాకపోతే అది జరగదు అని నీట్గా చెప్పాడు.
ఎన్నటికీ మాత్రం జరగదు. ఎందుకంటే అది నా జెనెటిక్స్. నేను తాగినప్పుడల్లా ఫుల్గా తాగటం నా జెనెటిక్స్. మారం. అది ఆ, అది నువ్వు ఎలర్జీ అను, లోపల ఏదన్నాను సైంటిఫిక్ గా, అది అంతే. కార్తీక్ గడ్ అంతే. ఆ, తాగితే ఫుల్గా తాగుతాడు, అది మారదు. థ్యాంక్ యూ సార్, కంటిన్యూ. రెండు కాళ్ళు పోగొట్టుకున్న మనుషులు లాంటి వాళ్ళం మేము. వాళ్ళకి కొత్తగా కాళ్ళు రావడం అనేది జరగనే జరగదు. మాలాంటి త్రాగుబోతుల్ని ఇతర మనుషులలాగా తయారు చేయగలిగే ఏ రకమైన చికిత్స కూడా కనిపించింది. మా ఊహకు అందిన ప్రతి పరిష్కారాన్ని మేము ప్రయత్నించి చూసాం. కొన్ని సందర్భాల్లో స్వల్పకాల ఉపశమనం లభించేది, కానీ వెన్నంటే త్రాగి ఇంకా హీనమైన స్థితికి చేరటం జరిగేది. త్రాగుబోతును తిరిగి సాధారణంగా త్రాగే వారిలా మార్చగలిగేదంటూ ఏదీ లేదని త్రాగుబోతుతనంతో పరిచయం ఉన్న వైద్యులందరూ అంగీకరించే విషయం. సైన్సుకు ఏదో ఒక రోజు ఇది సాధ్యం కావచ్చునేమో, కానీ ఇంతవరకు అలాంటిది ఏదీ జరగలేదు. చూసారా బిగ్ బుక్ ఓపెన్ మైండెడ్నెస్? ఏమో ఏదో రోజు అవ్వచ్చేమో, సచ్చినా జరగదు. ఇప్పుడు నేను షేర్ చేసేటప్పుడు కూడా కొంచెం అలాగే చెప్తా. అవ్వ నాకైతే ఏంటంటే అప్పుడప్పుడు కరెక్ట్ చేసుకుంటా, గుర్తొచ్చి నువ్వు ఎవడో చెప్పడానికి సచ్చినా జరగదు మోస్ట్లీ అంట. అయితే చూసారా ఓపెన్ మైండ్, ఏమో ఏదో ఒక రోజు సైన్స్ కి జరగచ్చనే ఓపెన్ మైండెడ్ తోటి పెట్టాడు అక్కడ. కాళ్ళు పోయిన వాళ్ళు మళ్ళీ కాళ్ళు తెచ్చుకోలేరు. నాకు ఇంకా గుర్తుందండి ఇది, ఈ మాట కసక్కుమని దిగింది ఏళ్ళకి వచ్చాక. నేను ఒకరితో డ్రగ్స్ చేస్తున్నప్పుడు ఆవిడ అందే, రెండోసారో మూడోసారి వస్తున్నాను అంతే ఆ డ్రగ్ చేయడానికి. అడిక్ట్ అందే. నాకు చల్ అన్నా, వన్స్ అన్ అడిక్ట్ ఆల్వేజ్ అన్ అడిక్ట్ అంద. మన దాంట్లో కూడా అదే అంటారు, వన్స్ అన్ ఆల్కహాలిక్ ఆల్వేజ్ అన్ ఆల్కహాలిక్. ఒక్కసారి నువ్వు త్రాగుబోతు కింద ప్రూవ్ అయ్యేవు, నీకు ఈ ఎలర్జీ ఉంది, నువ్వు ఎప్పటికీ నువ్వు వేరే వాళ్ళ తాగలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వని పని అది. సో అప్పుడప్పుడు అవినట్టు అనిపిస్తుంది. ఏంటంటే నేను ఒకసారి 45 రోజులు మానేసా. బా తాగాలని కూడా అనిపించలేదు అప్పుడు. సర్లే మరి ఏదో ఊరినే తాగే ఆ రోజు మళ్ళీ వారానికి మామూలు కాదు. కొంతమంది ఏంటంటే నేను 3 ఏళ్ళు మానేశాను సార్, మధ్యలో మళ్ళీ మొదలు పెట్టాను, అందుకని రీహాబ్కి వచ్చాను అంటారు. 3 ఏళ్ళు మానేసిన దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండిపోద్ది. ఎన్ని రోజులు మానేవని కాదు, నీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు నీ అబ్సెషన్. మళ్ళీ తాగేవు, నువ్వు అంత పగిలినా మళ్ళీ తాగేవు, ఎందుకు తాగేవు? అది ఈసారి కంట్రోల్ చేయగలుగుతానని తాగా, ఈ భ్రమలో పడి తాగా. పాయింట్ అది ఏంటంటే ఒకేపు అబ్సెషన్ ఒకేపు ఎలర్జీ రెండు కలిపి కొడతాయి మనం. బుర్ర చెప్తూ ఉంటుంది కదా ఇంకా తాగేద్దామనో ఏదో కారణం, 100 రకాల కారణాలు చెప్పుద్ది బుర్ర. అయితే అని అది సాధారణంగా తాగటం అంటే మోతాదులో తాగటం. నీ బుర్ర మారుస్తాను అట్లా, నువ్వు తాగటమే మోతాదులో తాగేలాగా చేయటం ఇంపాసిబుల్ అంటున్నాడు వైద్యం. ఈ రోజుకి ఒక టాబ్లెట్ చాలా, అందరు డయాఫ్రమ్ అందరికీ తెలుసు, ఆ టాబ్లెట్ వేసుకుంటే నువ్వు తాగితే సస్తావరా బిడ్డ అంటాడు. ఈధర నా అబ్సెషన్ ఎంత ఉంటుంది అంటే, ఆ టాబ్లెట్ మీద చస్తానన్నా ఆ టాబ్లెట్ మీద తాగేస్తాను, లేదంటే ఆ టాబ్లెట్ ఆపేసి అప్పుడు తాగుతా, వేసుకుంటున్నట్టు ఇంట్లో వాళ్ళకి నటించి అలా తాగుతా. అవన్నీ ఇవన్నీ అబ్సెషన్. సో ఆ టాబ్లెట్ మనకి పూర్తిగా పనిచేయదని అందరికీ తెలుసు. ఇంకో టాబ్లెట్ ఉంది, నువ్వు 2 బ్యాగులు తాగేలా చేసేది. కాకపోతే ఏంటి, నీకు ఆ కిక్ తెలియదు, ఇంకెందుకు తాగటం బొక్కలాగే ఉంటుంది, చిరాకు. అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు, ఏమి అదే అండర్లయింగ్ చిరాకు అసహనం అవన్నీ సాల్వ్ అవ్వ టాబ్లెట్స్. వాటికి ఇంకా 10 సైకాట్రిక్ టాబ్లెట్లు వేసుకోవాలి. ఆ 10 సైకాట్రిక్ టాబ్లెట్లు కూడా చాలా మంది తాగుబోతులకి
కరెక్ట్ సొల్యూషన్ కాదు, ఎందుకంటే అది కూడా పనిచేయవు 2-3 ఏళ్ళ తర్వాత. నేను ఆల్రెడీ సైకియాట్రీ వాడుతూ చెప్తున్నా, ఓన్లీ పార్ట్ సొల్యూషన్ అది. అది అది అంతా అన్ట్రీటెడ్ ఆల్కహాలిజం అంటారు. అంటే నీ త్రాగుబోతు తనపు ఆలోచన విధానాన్ని నువ్వు ఇంకా ట్రీట్ చేయలేదు 12 సోపానాల ద్వారా. అందుకనే ఆ డిప్రెషన్, లోన్లీనెస్ ఇవన్నీ వస్తాయి. ఈ 12 స్టెప్స్ చేస్తే అండర్లైనింగ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయితే ఇంకా దాని తర్వాత మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బాగా డ్యామేజ్ అయితే యాంగ్జైటీ ఉండొచ్చు, ఇంకా లేకపోతే కొంతమందికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏదన్నా ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అది కూడా అడిక్షన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అడిక్షన్ ఏదో నాకు తెలుసు ఆల్కహాలిక్స్ని చూసాను కాదు, ఆ స్పెషలైజేషన్ అడిక్షన్ ఉంటే బాగుంటుంది. యూజువల్లీ ఉంటారు హైదరాబాద్లో, అది వేరే టాపిక్. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏగే పొమ్మంటారు ఫస్ట్. ఓ ట్యాబ్లెట్ ఇచ్చి, నాకు తెలుసు ఏ మెంబర్స్ తెలుసు నాకు నా ఫ్రెండ్స్లో, డాక్టర్ దగ్గరికి వెళ్తారే నీకు ట్యాబ్లెట్లు అక్కర్లేదా, ముందు ఆ ప్రోగ్రామ్ సరిగ్గా చేయడం పంపించారు. సో నువ్వు జస్ట్ 2 పెగ్గులు తాగడానికి టాబ్లెట్ వేసుకున్నా నీకు అది ఏంటంటే 2 పెగ్గులకి ఆపేస్తుంది, కానీ చిరాగ్గా ఉంటుంది, చాలా అనిపిస్తుంది, కాకపోతే నీకు కిక్కేకదు, మనకి సంతృప్తి ఉండదు అనమాట. సో ఇంకా అలాంటి టాబ్లెట్ ఏమీ రాలేదు సార్, మిమ్మల్ని 2 పెగ్గులు తాగించే టాబ్లెట్ నాకు తెలిసి ఇప్పటికి ఇంకా హోలిస్టిక్ సొల్యూషన్ లేదు. అది లేదు, ఖచ్చితంగా లేదని చెప్పచ్చు, ఇది ఎలా చెప్పాడు. ఎందుకంటే మేము కూడా చాలా రీసెర్చ్ చేస్తాం స్టార్టింగ్లో. కంటిన్యూ. మేమెంత చెప్పినప్పటికీ నిజమైన త్రాగుబోతులు చాలా మంది తాము ఈ కోవకు చెందని వారమేనని నమ్మలేకపోతున్నారు. చెందిన సరే సార్. మేమెంత చెప్పినప్పటికీ నిజమైన త్రాగుబోతులు చాలా మంది తాము ఈ కోవకు చెందిన వారమేనని నమ్మలేకపోతున్నారు. అన్ని రకాల ఆత్మవంచన మరియు ప్రయోగాలతో తాము ఈ నియమానికి మినహాయింపులమని, తద్వారా త్రాగుబోతులం కాదని నిరూపించడానికి ప్రయత్నిస్తారు. తన త్రాగుడిని నియంత్రణ చేసుకోవడంలో శక్తిహీనతను ప్రదర్శిస్తున్న ఏ వ్యక్తి అయినా తిరిగి ఒక పెద్ద మనిషి తరహాలో త్రాగగలిగితే అతనికి మేము సలాం చేస్తాం. ఇతర సామాన్య వ్యక్తులలాగే త్రాగడానికి మేము ఎన్ని విశ్వ ప్రయత్నాలు ఎంతకాలం చేశామో ఆ దేవుడికే తెలుసు. సో సేమ్ అదే, ఇతర వ్యక్తుల్లో తాగడానికి ప్రయత్నాలు, ఇదంతా నాకు అదే, నేను ఎప్పుడు అదే ప్రయత్నం చేశాను. రియాబ్కి వెళ్ళక కూడా అదే అడిగారు బాబు, అప్పుడప్పుడు తాగేలా చేయించాను. అది తాగుడు ఆపాలని లేదు, నేను రియాబ్కి అప్పుడప్పుడు తాగేలా చేస్తాడేమో అనుకున్నాను. సో సిగరెట్ వద్దాం వెళ్ళి యాక్చువల్లీ ఈ రోజు ఇంకా సిగరెట్లు పెరిగినాయి తప్ప ఆపలేదు. సో సేమ్ నాకు అదే చెప్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు చేసాం. ఇప్పుడు నెక్స్ట్ తరాలో ఏంటంటే ఆ ప్రయత్నాల్లో కొన్ని ప్రయత్నాలు చెప్తాడు. మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క లైన్ చదువుతూ ఆ ప్రశ్న అడుగుదాం ఆడియన్స్ని. అంటే ఆడియన్స్ సమాధానం చెప్పక్కర్లేదు, కాకపోతే ప్రతి లైన్కి మీరు చదువుతూ ఉండండి, నేను చెప్తాను. మేము చేసిన ప్రయత్నాల్లో కొన్నిటిని మీకు ఇప్పుడు చెప్తాం. అవి కేవలం బీరు మాత్రమే సేవించడం. ఇది ఎవరైనా చేశారా బాబు? కేవలం బీరు మాత్రమే సేవించడం ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి ఉంటాం చాలా మంది, చూసుకోండి. నేనైతే చేశా, కడుపు ఉబ్బిపోయేదో 2 రోజులు చేశాను. కంటిన్యూ సార్. చేసానండి. త్రాగే డ్రింకుల సంఖ్యను తగ్గించడం. ఇదే నా సర్వ ప్రయత్నం. డ్రింక్ సంఖ్య తగ్గించాలనే వారం మాడేవాడు, ఫెయిల్. నెక్స్ట్, ఒంటరిగా ఎప్పుడూ త్రాగకపోవడం. ఇది నేను ఎప్పుడు ప్రయత్నించలేదు, కానీ ఒంటరిగా ఎప్పుడు తాగకపోవటం. కాకపోతే మా ఫ్రెండ్, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఉన్నప్పుడు చెప్పాడు, అరే నువ్వు ఒంటరిగా క్వార్టర్ తెచ్చింది అవుతున్నావు అంటే ప్రాబ్లం ఉందేమో, నీకు ఎంజాయ్ చేయడం రాదు, ఎవరు మూసుకున్నాను. నేను ఎప్పుడు అది ప్రాబ్లం అనుకోలే ఒంటరిగా తాగటం. కొంతమంది ప్రయత్నం చేసి ఉండొచ్చు, అబ్బాయి ఎప్పుడు ఒంటరిగా తాగకూడదు, లాస్ట్లో చేశాడు, ఓన్లీ పార్టీల్లో తాగుతాడు. కంటిన్యూ. ఉదయాన్నే త్రాగకపోవడం. ఇది కూడా చాలా రోజులు సమర్థించుకున్నా. ఇండియాలో
నైట్ కదా, టైం ఏముంది ఇప్పుడు, హాలిడే కదా అని. కాకపోతే ఇది కూడా ప్రయత్నం చేస్తా, ఇలా చేయకూడదు, ఇంకో ఓన్లీ నైట్స్ తాగుదాం అని ఫెయిల్. కంటిన్యూ. ఇంట్లో మాత్రమే తాగడం. ఇది ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యా. కంటిన్యూ. ఇంట్లో త్రాగకుండా ఉండడం. ఆ, అది నేను యా భార్యకి భయపడి ఇంట్లో తాగకుండా ఉందాం, బయట తాగుతాం అని చెప్పి ఇది ప్రయత్నం చేశా. కానీ ఇంటికి కూడా వచ్చేసేదా ముందు, అది ఫెయిల్. వ్యాపార వృత్తి సంబంధ సమయాలలో త్రాగకుండా ఉండడం. ఇది చాలా రోజులు నాకు అదొక గర్వంగా ఉండేది. నేను వర్క్ చేస్తున్నా కదా, లాస్ట్కి అది ఫెయిల్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత వర్క్ నుంచి తప్పించుకుని రావటం, లాస్ట్లో అయితే వర్క్ మానేయటం. ఒకసారి వర్క్ తాగి కూడా వెళ్ళా, అసలు నేను నా జీవితంలో అనుకోలేదు ఆ రోజు వస్తుందని, అది వచ్చింది. సో ఫెయిల్. పార్టీలలో మాత్రమే త్రాగడం. బాగా ఎక్కువైనప్పుడు ఎలా అనుకునేవాడిని, ఉత్తే అవడానికి పార్టీ ఇస్తే తాగుతారు అని, ఎప్పుడూ అయ్యేది కాదు. ఫెయిల్. స్కాచ్ విస్కీ బదులుగా బ్రాందీ తీసుకోవడం. అబ్బా, ఇది వాళ్ళ వస్తుంది. ఎందుకంటే విస్కీ వేస్ట్, వాట్కా తాగుదాం. ఇంతకంటే నవ్వుది ఏంటంటే ఆ బార్లో కల్తీ చేసేస్తున్నారు రా, ఏదో అయిపోతుంది నాకు. ఆ, ఏదో తేడా వచ్చేస్తుంది, బార్ మార్చేవాడిని అండి. బార్లో కాదురా బాబు, కల్తీ నీకు ఎక్కువైపోతుందని నాకు ఎవడో చెప్పినోడు లేడు ఆ రోజుల్లో. అది మర్చేద్దాం మర్చేద్దాం ఉండేవారు నాతో పాటు ఉండేవాళ్ళు కూడా. ఆ, అది. సో ఇది బ్రాండ్లు మార్చడం, బియర్లకు వెళ్ళటం, ఎన్ని చేసి ఎన్ని ఫెయిల్ అయ్యా. నెక్స్ట్. ప్రకృతి సిద్ధమైన మద్యాన్ని మాత్రమే తీసుకోవడం. ఆహా, కళ్ళు పొద్దున్నే బియర్ ఏం తాగుతాం లేరా ఊరు వెళ్ళినప్పుడు, కళ్ళు తాగడం, ఫుడ్ కళ్ళు తాగేసి కడుపులో తిప్పేసి ఆ, ఈ కార్యాచరణ కూడా అయింది. ఆ కళ్ళేమో పూర్తిగా ఎక్కదు మన లెవెల్కి. సో ప్రకృతి. కొన్ని రోజులేమో జపనీస్ వైన్ ఉండేది, సాకే అని. బాటిల్ అయిపోయి మళ్ళీ వెళ్ళేవాడిని, పక్కనే ఉండేది వైన్ షాప్ అక్కడ ఆ దేశంలో. అది అయిపోయిందా అనేది ఇలా ఫేస్ పెట్టేది అన్నమాట, బ్రహ్మానందం అనేది. నేనేమో నీకు ఇంటికే బాబు ఇంకో బాటిల్ ఇవ్వు అనుకునేవాడిని మనసులో. ఆ, సరే. సో అది వైన్ 2 బాటిల్ తాగాలి, వైన్ 2 ఫుల్స్, మనకు తెలియాలంటే. కంటిన్యూ. ఉద్యోగ నిర్వహణ సమయంలో త్రాగితే ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉండడం. నేను ఎప్పుడు రాజీనామా చేద్దాం అనుకోలేదు, కానీ నేను ఎప్పటికీ తాగను, అది చాలా గర్వంగా చెప్పుకునేవాడిని. లాస్ట్కి అది కూడా ఫెయిల్ అయిపోయాను. కంటిన్యూ. వినోదయాత్రలకు వెళ్ళకపోవడం. వినోదయాత్రలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు తాగడానికి వెళ్ళామండి. అంటే ఒకవేళ షిరిడి, తిరుపతి అలాంటి వాళ్ళు కూడా ట్రై చేశాను, 3 రోజులు అక్కడికి వెళ్తే తాగం కదా లాస్ట్లో. అయినా ఫెయిల్, మళ్ళీ వచ్చేది తాగుతా ఉన్నా. పవిత్ర ప్రమాణం చేసి గాని చేయకుండా గాని ఎప్పటికీ త్రాగనని ఒట్టు పెట్టుకోవడం. ఆ. నేను ఎప్పటికీ ఎప్పుడు పెట్టలేదు. రియాబిలో వెళ్ళిన 1 మంత్కి అర్థమైంది నేను ఇది ఎప్పటికీ చేయాలని. మానుతాను, నెల మానుతాను, 3 నెలలు మానుతాను, బర్త్డే నుంచి మానుతాను, పండగ నుంచి మానుతాను అనేవాడిని. ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడిని ఆ డేట్ని. ఇంకెప్పుడోకప్పుడు మా ఆవిడ బాధ భరించలేక ఓ వారం మానటం, అలా కష్టపడి మానేవాడిని. ఎక్కువగా శారీరక వ్యాయామం చేయడం. ఇంకా గుర్తుంది, ఫుల్గా తాగే టైంలో ఒక రోజు ఎందుకో చిరాకు వచ్చి, ఏ జిమ్ చేద్దాం జిమ్ చేద్దాం, థ్రెడ్మిల్ చేద్దాం అని కిందకి వెళ్ళి ఆ థ్రెడ్మిల్ మీద ఒక బఫెలో లాగా, చిన్న సైజు బఫెలో లాగా ఊగుడుస్తూ ఊరుస్తూ ఒక్కరోజు వేసా, మళ్ళీ మామూలే. కంటిన్యూ. సత్ప్రేరణ కలిగించే పుస్తకాలు ఎక్కువగా చదవడం. నేను ఇది చేయలేదు, కొంతమంది చేసి ఉంటారు. కంటిన్యూ. ఆరోగ్య కేంద్రాలకు సంరక్షణ కేంద్రాలకు వెళ్ళడానికి అంగీకరించడం. ఆరోగ్య కేంద్రాలకు అదే రియాబ్కి లాస్ట్కి అంగీకరించాను కదా. కంటిన్యూ. ఇలా ఈ జాబితాను అనంతంగా పెంచుకుంటూ పోవచ్చు. అది ఇక్కడ ఆపుదాం. సో మీరు నెక్స్ట్ పారా నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దామండి నెక్స్ట్ వీక్. ఒకసారి ఆ పారాని స్నేహితు గారు పెడతారులేండి, పారాని ఎక్కడి నుంచి కానీ పేజీ నెంబర్
పెడితే సరిపోతుంది. సో ఆ, ఈ ప్రయత్నాలన్నీ కూడా నేను ఏదో ఒక రోజు ఏదో విధంగా ఒక ఎంజాయ్ చేస్తానన్న భ్రమ కోసం. అది అవ్వదు భయ్యా. ఈరోజు మీ మీటింగ్లో ఎవరికైనా భ్రమ ఉంటే ఆ భ్రమ తీసి పక్కన పాడేయండి. అది కాని పని అవ్వని పని. కొత్త మిత్రులు ఎవరైనా ఉంటే ఆ, సో ఆ, నేను ఎప్పటికీ మామూలు మనిషిలా నేను ఆగలేను అన్న దాంతో ఈరోజు ముగిస్తూ నేను నోరు మూసుకుంటూ గిరిధర్ గారు కానీ స్నేహిత్ గారు కానీ చైర్పర్సన్గా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఇప్పటి వరకు కార్తీక్ గారు చదివి మనకి ఆయన తెలియజేసిన ఆయన యొక్క అనుభవాలని మనం అందరితో పంచుకున్నారు సార్. అలాగే మనం కూడా ఇవాళ చదువుకున్న దాని మీద మీ యొక్క అనుభవం కానీ శక్తి కానీ ఆశలు కానీ ఏమైనా ఉంటే వాటిని మిత్రులతో పంచుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఎవరైనా సరే ముందుకు వచ్చి వాలంటీర్గా మీరు షేర్ చేయొచ్చండి. నా పేరు సురేష్, నా త్రాగబోతుని. హాయ్ సురేష్ గారు. జీవితంలో తాగే రోజుల్లో గుర్తొచ్చింది. ఎందుకంటే మరి స్కాచ్ స్టాక్ బెనర్ స్ప్రైడ్ తాగేది తెరా మా మిత్రులు చెప్పినట్టు కళ్ళు తాగటం, ఇలా కళ్ళులో బీరు పోసుకోవటం, కళ్ళులో మందు పోసుకోవటం. మరి అప్పుడు నేను కార్యక్రమంలోకి వచ్చాక 6 నెలల తర్వాత లోకేష్ బాబు గారు ఇటు తాగొచ్చు, ఇటు తాగాలి, ఇటు తాగకూడదు, ఇటు తాగకూడదని రీసెర్చ్ మొదలు పెట్టాది. ఇది వైజాగ్ ఏదో కన్వెన్షన్కి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర కన్వెన్షన్ జరిగితే ఆ కన్వెన్షన్కి వెళ్ళొచ్చాక స్లిప్ అయ్యి బామ్మడి మీద కోపం, భార్య మీద కోపం, అత్తగారి మీద కోపం, డబ్బులు ఖర్చున్నాయి అని వీళ్ళు వంకలు పడుతున్నారని చెప్పి మళ్ళీ రీసెర్చ్ చేయడం. ఈ దవడ పగిలితే ఆ మందు ప్యాకెట్లో పోసుకోవడం, చిన్న చిల్లు పెట్టడం, పన్నుతో ఇటు నుంచి పోయడం పుస్తున. మరి అది కాకుండా మంది ఎక్కట్లేదని చెప్పి ద్రాక్షాలు తినడం, ఎర్ర ద్రాక్ష తిని ఒకసారి బండి స్టార్ట్ చేసి కిక్కోవటమే తెలుసు. తర్వాత ఏం గుర్తులేదు నాకు. తర్వాత ఇల్లు గుద్దితే ఒక సేటు గారు వాళ్ళు ఆవిడంట రోడ్డు దాడుతుంది, ఇల్లు కుదిరితే ఇద్దరిని తీసుకెళ్ళి అంబులెన్స్లో పడేసాను. అంబులెన్స్లో పడేయడం జరిగింది. మళ్ళీ తర్వాత బండి వేసుకొని భార్య మీద కోపం, వీళ్ళ మీద కోపంతో నేను బండి వేసుకొని ఫుల్గా మంది వేసుకొని బయలుదేరటం. వెళ్ళాక మధ్యలో ఏదో వాగొడ్డు కింద బండి జారటం, అది తీయటానికి నానా తంటాలు పట్టడం, ముళ్ళు దొక్కుకోవడం, లేకపోతే చెప్పులు జారిపోవటం. చాలా సందర్భాల్లో ఎలాంటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందాక చదివినట్టు మరి ఇంట్లో మంది తెచ్చుకోవటం, వాళ్ళు రోజుగా 90, ఉదయం నైట్లో 90 వేసుకోమంటాం. మా ఆవిడ మంచాలకి వెళ్ళటం, నేను మళ్ళీ ఇంకో 90 తాగి అందులో నీళ్ళు పెట్టాం, ఇది బీరువా తాళాలు తీసి డబ్బులు తెప్పడం, మళ్ళీ ఇంకో 90 వెనక కొట్టుకాడికి వెళ్ళి బాత్రూంలో తెచ్చి సీక్రెట్గా పెట్టడం, ఇలాంటివన్నీ చేశానండి. కాకపోతే భగవంతుడి దయ వల్ల నాకు స్లిప్ అయ్యా కార్యక్రమంలోకి వచ్చే స్లిప్ అవ్వడం చాలా గుణపాఠం జరిగింది. ఒకసారి కాదు, 3-4 సార్లు. ఏ మిత్రులు సహాయం అవ్వడం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ ప్రయోగం చేయడం. ఏంట్రా బాబు 4-5 సార్ల పాటు ఇది జరిగి వదిలేస్తారా ఏంటి అంటే, ఆ మిత్రులు మరి అప్పుడు స్టెప్ వర్క్ కింద మిత్రులు చెప్పినట్టు స్టెప్ వర్క్ చేస్తే గానీ దాని భావం కానీ అర్థం కానీ తెలియలే. మరి అది ఇప్పుడు 3వ స్టెప్ ఒప్పుకొని 4-5 చేసిన తర్వాత నాలో నుంచి అది తొలగిపోవడం జరిగిందండి. మరి ఎట్లా తీసేసాడో ఏంటో తెలియదు కానీ ఆ రోజు ఉన్న 72 గంటల గ్యాప్లో చాలా బట్టి రికవర్ అవడం. 72 గంటల తర్వాత క్రేవింగ్ పోయి ఎక్కువ పుస్తకాలు చదవటం, మరి లేకపోతే ఎక్కువ ఇది మన నడక మీద ప్రారంభించడం, లేదా యోగాకి వెళ్ళటం, లేదా ధ్యానం క్లాసులకి వెళ్ళటం ఫస్ట్లో బాగా ఉపయోగపడినాయండి. కాకపోతే ఏంటంటే అది ఒక జబ్బు అని మనకు తెలిసేది కాదు. మరి ఆ విధంగా నేను చాలా చికాకులు చేశానండి. బస్ స్టాండ్ కాడ తాగి వాళ్ళు నుంచోమంటే నుంచున్నాడు, మొగలదండ ఏమంటే వేసాను, గోదకుచ్చి ఏమంటే వేసాను, వాళ్ళు ఇచ్చే 150 రూపాయలకి. మరి గుడంబాలు మళ్ళీ థమ్సప్ కలుపుకొని తాగడం,
లేకపోతే కళ్ళులో మందు కలుపుకొని తాగడం అక్కట్లేదు. మరి ఇట్లే బాసర వెళ్ళి అదే జైరాబాద్ నుంచి బాసర వస్తే గొర్రెలు ఉన్నాయని చెప్పి కొత్తగూడెం లారీకి వెళ్తాం. ఆ మామూలుగా అక్కడ మంచిలు అని చెప్పి గవక్కన మంచిలు కుండా అనుకొని తాగేసి వచ్చారా ఇది ఇప్పసారా అంట, ఇప్ప పువ్వు సారా. ఇంకా తాగాక అసలు తాగినప్పుడు భలేగా ఉందని చెప్పి మళ్ళీ తాగడం, తాగి 4-5 సార్లు అరగంట ఆగి తాగి సోయి లేకుండా ఇది అవ్వటం. అసలు గుర్తులేదు, 1-2 ఇది అవ్వటం, మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ తర్వాత ముందుకల్లు ఆ బాసర ఏరియాలోనే ముందుకెళ్ళి కూడా తాగడం. అసలు ఏం లేదు, ఆ రోజు చేసిన చికాకు నాకు ఇప్పసారా కంటే ముందుకెళ్ళే బాగా ప్రభావం చూపించింది. మా కళ్ళు ఎప్పుడు తాగినా ఇదేం ఎక్కింది. నా మిత్రులు చెప్పిన 4-5 లోటాలు తాగిన తర్వాత గ్యాస్ పెరిగిపోయి వాంతులు అయిపోవటం చికాకు అవ్వడం. ముందుకెళ్ళి అట్ట కాదండి, కిక్కిస్తే ఏం లేదు, దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కింద పడి నన్ను నేను బండకేసుకున్నట్టు కుట్టుకున్నట్టే ఉంది. ఆ విధంగా ఉండేదండి తాగుడు జీవితం. మరి ఎన్నో ప్రయత్నాలు 2002 మొదలుపెట్టిన తాగుడు 2-3 సంవత్సరాలు ఎంజాయ్ చేయడం, తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ వదిలేసాక అట్ట కాదు అని ఇందాక కార్తీక్ గారు చేసి చెప్పే రీసెర్చ్ మొత్తం నేను చేసినవి కనపడుతుంది. మరి వాటితో పాటు మరి అదొక జబ్బు అని తెలియకపోవటం, బస్ స్టాండ్ లో చిరువుర్లో తాగితే అందరూ గుర్తుపడతాం, మైలారం తాగటం, మైలారంలో కాకుండా ఖమ్మం పళ్ళలో తాగటం, ఒంటరిగా తాగటం, ఇది రేత్రి అల్లా తాగి తిరగటం, పొగులల్లా పండుకోవడం, ఎక్కడో సాట ఇటుసప్పుడు కాకుండా. రేత్రి ఏం చేశానో ఏంటో తెలియదు, అక్కడక్కడ దొంగతనాలు చేయటం, చిన్న బండారాలు దొంగతనం చేయటం, లేకపోతే పళ్ళ కొట్లో దొంగతనం, అరటికాయలు యాపిల్ కాయలు ఎవరు దొంగతనం చేయడం, లేకపోతే వాటర్లో రేత్రి 8:30-10 వెళ్ళిపోవడం. లోకన ఎవరో ఎవరో సప్లైర్ ఎవరో ఉంటే అని బదిలాడు 20-30 ఇచ్చి 15 బొడాలు 10 బండాలు పిలుచుకోవడం. చట్నీ అన్నా లేకపోయినా ముందు లాగిచ్చేయడం. రేత్రి 12 గంటప్పుడు వచ్చి ఇంటికి ఓరాకారం వేసుకొని, ఏమీ లేకపోతే ఓరాకారం వేసుకొని నోరు మంట పుడుతున్నా ఏది పుడుతున్నా బతకడం కోసం దొంగతనంగా తినడం. వాళ్ళు చూశారని చెప్పి మళ్ళీ కోపం వచ్చి అక్కడి విసిరిపోవడం, కుండల్లో పసుపు వేయడం, మరి గ్యాసులు వెలిగించి అందరిని చంపేద్దాం అనే నిర్ణయాన్ని ఎంత ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వు వచ్చింది. నేనైనా ఇవన్నీ చేసింది అది. మరి ఆ విధంగా మూరుకోండి మా బామ్మది ఏదో చేయి తీయమన్న అన్న మీద నేను మరి గొడవ చేసి కాపుసారాలు ఇది థమ్సప్ పోసుకొని 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 తాగి రేత్రి 800 ఒకటి ఉంటే మాకు తోలుకుంటూ వస్తుంటే ఎడిపోతుంది ఏంటో జరిగింది. కాకపోతే భగవంతుడి దయ వల్ల ఆయుష్ ఉండబట్టి మా అమ్మగారు, మా వదిన గారు, మా ఆవిడ పిల్ల, చంటి పిల్ల, సంవత్సరంలో పిల్ల, మరి నేను వచ్చి ఇంజన్ పగిలిపోయి ఆగిపోవడం, లేకపోతే ఏదో స్తంభానికో లేకపోతే ఏదన్నా కాలువ పక్కన వాళ్ళు 15 కిలోమీటర్ కాలువ పక్కన డ్రైవ్ చేయడం జరిగింది. కాకపోతే పుట్టుకతో డ్రైవర్ ఉండడం వల్ల మరి మోటార్ ఫెయిల్ అవడం వల్ల ప్రమాదం అయితే ఏం జరగల, కాకపోతే ఇంజిన్ పగిలి ఆగిపోయింది. ఓవర్ హీట్ అయ్యి బాగా ఇంజిన్. రాజాబాయ్ తర్వాత కొందాం అన్నారు మా నాన్నగారు, మా నాయన ఏదో రిటైలర్ ఎక్స్పైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి మరీ తాగుడండి. నాకు మా నాన్నగారు ఉన్నంతసేపు భయంతో తాగా, తర్వాత ఇక ఫ్రీడంతో తాగా. ఉన్న మా అమ్మగారిని కూడా చచ్చిపో అని చెప్పి ఆవిడ తాగుడికి హింసీయటం. నా భార్య పాపం ఫస్ట్ కడుపుతో ఉందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే నేను వెళ్ళిందిలే అని చెప్పి మీరు బిర్యానీ తెచ్చుకున్నాడు ఇంట్లో కూర్చొని తెచ్చుకొని తాగడం. అంతా తాగుడు. ఈ జీవితం అంతా తాగుడితో చచ్చిపోతాం భయం వేసి మరి ఆ తాగుడు ఎంత ప్రమాదకరమైందో ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఎవరన్నా నిన్నగా మొన్న మిత్రుడు ఏ కార్యక్రమానికి వచ్చి కరెక్ట్గా 4 రోజులు మధ్యలో 2 రోజులు కార్యక్రమానికి వచ్చాడు 2 సార్లు వారంలో. మరి 3వ రోజు రిహాబ్లో ఏం చేశారు, 4వ రోజు ఇంటికి వచ్చాడు, చచ్చిపోయాడు. రిహాబ్లో ఉంచిన సుఖం లేదమ్మా అన్న పరిస్థితి దాటిపోయింది. మరి భగవంతుడి దయ వల్ల నాకు ఈ కార్యక్రమం 9వ సంవత్సరం పుట్టినరోజు మొన్న 21వ తారీఖు 9వ సంవత్సరం పుట్టినరోజు చేసుకోవడం జరిగిందండి. చూడండి భగవంతుడు మరి 2 మిత్రులను వచ్చి మరి నిలుపుకోలేక కామెర్లు అయ్యి వాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడి చనిపోవడం జరిగింది. భగవంతుడి దయ వల్ల నేను అలా చెలగాటం ఆడుకున్న భగవంతుని నాకు ఏ మిత్రుల్ని, కార్యక్రమాన్ని, భగవంతుని, కుటుంబాన్ని, వ్యాపారాన్ని అన్ని ఇచ్చి ఇలా ఒక మనిషిలాగా నలుగురికి నాకు ఏదైతే వచ్చిందో 5 ఇతరుల పొందడానికి సహాయపడే గుణాన్ని, జ్ఞానాన్ని, ఆలోచన విధానాన్ని ఇస్తున్నందుకు భగవంతుడికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చారు. పర్సన్ గారు
థ్యాంక్ యూ అండి సురేష్ గారు. అప్పన్న గారు హ్యాండ్ రైజ్ చేశారు. అప్పన్న మజ్జి. ఓకే, మీరు ఓకే హ్యాండ్ డౌన్ చేశారండి. మిత్రులు ఎవరైనా వాలంటీర్గా ముందుకు వచ్చి షేర్ చేయండి సార్. చేయమంటారా? ఓకే, చేయండి. మీరు ఒక 5 minutes చేయండి. తర్వాత ఫణికుమార్ గారు చేస్తారు. ఫణికుమార్ గారు కూడా అన్మ్యూట్ చేశారు. ఓకే, 2-3 minutes చేస్తాను. ఓకే, నా పేరు అప్పండి, ఇంత రాకపోతుందండి. నేను ఈరోజు చాప్టర్ మీద నా అవగాహన. నేను ఫస్ట్లో ఏలోకి వచ్చిన కొత్తలో ఒక 4-5 సంవత్సరాలు యాసిడీస్గా నేను అదే అనుకున్నాం. ఇప్పుడు మనం హెడ్లైన్స్ చదివాం కదా, మనలో చాలామంది నిజమైన తాగుబోతులుగా ఒప్పుకోవడం లేదని. చాలా సంవత్సరాలు, అంటే 4-5 సంవత్సరాలు నేను కూడా ఒప్పుకోలే. అంటే ఇక్కడ ఇటు సైడ్ షేడింగ్ అన్నీ కూడా కొద్దిగా భిన్నంగా ఉండడం వల్ల అప్పటి వరకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు మనం ముగించే వరకు అప్పటికి నేను బిగ్ బుక్ చదివినప్పటికీ అప్పటికి నాకు అవగాహన వచ్చింది. ఇదే వైబ్రేషను నేను 12 రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో మా ఇల్లు ఉండేది. మేము ఉండేవాళ్ళం. నేను రోజు అమీర్పేట డ్యూటీకి వెళ్ళాలి, సితారా హోటల్కి. నేను పంజాగుట్ట సెంట్రల్ దగ్గర దిగి అక్కడ వైన్ షాప్ ఉండేది. ఆ వైన్ షాప్ ఉండి రాత్రి డ్యూటీలకి వెళ్ళేవాడిని. నైట్ 2 నైట్ షిఫ్ట్ 2 ఉంటాయి. ప్రతి వీక్లీ 2 times అక్కడ హైదరాబాద్ సెంట్రల్ దగ్గర దిగడం. అటు వైన్ షాప్ ఉందో అటు ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు, డ్యూటీకి వెళ్ళిపోవాలనుకున్న వాడిని ఆ వైన్ షాప్ దగ్గర ఉండిపోయి సార్. నేను ఆ 2 రోజులు అలా నైట్ డ్యూటీ వృధా అయిపోయింది. అలాగే నేను కామంతరంగాపూర్ బేగంపేటలో ఉండేది, అక్కడ పనిచేశాను కొన్నాళ్ళు. అక్కడ కూడా సేపర్ స్టాప్ కూడా ఒక స్టాప్ ఉండేది, బస్ స్టాప్. అక్కడ దగ్గరలో వైన్ షాపు. డ్యూటీకి వెళ్ళవలసిన వాడిని నేను అటువైపు సరే ఇలా జరుగుతుంది కదా, ఇక ఎట్టి పరిస్థితుల్లో బస్ ఛార్జీ పట్టుకోవాలి. బస్ ఛార్జీ అయిపోతే ఇంకా నా దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి నాకు మందు కొనాల్సిన అవసరం ఉండదు అని అనుకునేవాడిని. కానీ ఆ ఛాన్స్ కూడా పోయింది సార్ నా చేతిలో. అది నేను రెగ్యులర్గా వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి అన్ని మొగమాటం లేకుండా ఓనర్ గారిని, షాప్ ఓనర్ గారిని, అన్న నేను డబ్బులు మర్చిపోయాను, ఈ పూటకి క్వార్టర్ ఇవ్వన్న అనేసేవాడిని. అలా నా నైట్ డ్యూటీలు అన్నీ పోయాను మంచి మంచి హోటల్లో. కానీ యాసిడీస్గా జరిగినాయండి నాకు. ఆ ప్రామిసెస్ కూడా చేశాను నేను. ఒక్క 1 words చెప్పి ఆపేస్తాను. నేను ఉదయం బాగా గుర్తు నాకు, నీ జోబులో ఒక దేవుడి బొమ్మ పెట్టుకొని ఉదయం ప్రామిస్ చేసేవాడిని. నేను ఎట్టి పరిస్థితిలో నేను ఆల్కహాల్ తీసుకోకూడదు, మీకు ప్రామిస్ చేస్తున్నాను నేను అని. మళ్ళీ రాత్రికి 8-9 కదా నేను తాగే టయానికి, అదే తాగాలనిపించినప్పుడు అదే బొమ్మ నేను బయటకు తీసి మళ్ళీ ప్రామిస్ నాకు నేను చెప్పేసుకునేవాడిని. నేను ఉదయం ప్రామిస్ చేశాను కదా, ఏం పట్టించుకోకుండా మీరు, నేను ఆల్కహాల్ తీసుకుంటున్నానని చెప్పేసుకునేవాడిని. అంటే భయం ఉంది అప్పుడు కూడా దేవుడి మీద. సో అలాగా నా అనుభవం కూడా చక్కగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అప్పన్ గారు. ఫణి గారు. సార్, నా పేరు కుమార్ అండి, తాగుబోతు. హాయ్ ఫణి. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఏమంటే తాగుడు ఫస్ట్ బీర్లతోనే మొదలైంది. ఇందాక చెప్పినట్టు బీర్లే తాగుదాం, మందు దగ్గరికి వెళ్ళట్లేదు మనం. ఒకవేళ తీసుకుంటే అది అదో టేస్ట్ వేరేగా ఉండేది, బీర్ టేస్ట్ వేరేగా ఉండేది, చేదుగా ఉన్నా సరే వేరేగా ఉండేది, అది వేరేగా ఉండేది. ఇది బాధరా బాబు, ఎందుకులే బీర్లలోనే ఉందాం అని అలా ఉండేది. ఎలాగైందంటే ఈ కిక్ సరిపడలేదు, అంటే ఈ బీర్ కిక్ లేదు. ఇప్పుడు
ఒకటి తాగుదామని వెళ్తే రెండు తాగుదాం అనుకునేసరికి ఆ, ఇంకా అంటే ఎలాగంటే ఇది గ్యాస్ ఫామ్ అయిపోతుంది తర్వాత ఏమో 2, 3, 4 అలా తాగేయడం వల్ల ఏమైందంటే ఆ తిండి తినలేకపోవడం, మళ్ళీ పొద్దున్నకి హ్యాంగ్ ఓవర్ రావడం, మళ్ళీ తాగవలసి వచ్చేది అనమాట. అప్పుడు ఇంక బీర్లు తాగుదాం, ఆ వైన్ తాగుదాం అని, ఎందుకంటే పొద్దున్నే ఎవడో బీర్లు అమ్మడం అనమాట ఎక్కడో కానీ. ఇంకేం చేయాలి, ఇదేది లాభం లేదు కదరా బాబు అని చూసేసరికి ఇంక ఆఖరికి ఇలాగ మందు కూడా వచ్చింది. ఆ మందు కూడా వచ్చేసరికి ఏ ప్రామిస్లు అంటే ఏంటంటే ఏదో చేయడం, ఏదో గాలి మీద రాయడం అన్నట్టే చేయడం తప్ప సుఖం లేదు. ఓకే, ఆఖరికి ఏదో రకంగా ఆల్కహాలిక్ అనానమస్లోకి వచ్చాం 2024లో. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులే నాకు పాపం పెద్ద స్పాన్సర్. ఆయన ఏమన్నారంటే, మీరు ఇది పరిస్థితి, మీరు ఆయన చేసినప్పుడు ఆయన నాకు అన్నారు, మీరు అసలు ఆల్కహాల్కి శక్తిహీనంలో ఒప్పుకోవట్లేదు అన్న. ఎందుకంటే నేను తక్కువే తాగేవాడు ఉంటే ఇక్కడ ఎందుకు రావడం, అలాగ అనుకోలేదు. ఆఖరికేమో అది అయింది. ఆఖరికి రెండోసారి నేను ఏదైతే స్కిప్ అవ్వాల్సి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది అనమాట, అమ్మ బాబు ఇదే ఇంక లాభం లేదురా బాబు అసలు మీరు ఇంకా మొన్న ఒక ఆయన చెప్పినట్టు ఆల్కహాలిక్ అనానమస్ గ్రూప్ లేకపోతే పరిస్థితి ఏంటి అనేసరికి ఇంకా లేదురా బాబు అని పరిగెట్టుకు వెళ్ళి మళ్ళీ ఏదైతే నా స్పాన్సర్ ఉన్నారో ఆయనకి చెప్పి మళ్ళీ మీటింగ్కి వస్తానని చెప్పి ఒక 90 మీటింగ్స్ కంటిన్యూ చేసి హైదరాబాద్లో నుండి 3 నెలలు 4 నెలలు అలాగే ఉండి అక్కడ ఎలా కంటిన్యూ చేసి 2 మీటింగ్లు అయితేనే, వీక్లీ వన్స్ మీటింగ్ అయితేనే, ఉప్పల్ అయితేనే, బేగంపేట అయితేనే అన్ని వెళ్ళి క్లియర్ చేసి ఆఖరికి ఏమో ఆన్లైన్ మీటింగ్ డైలీ ఏదో టైంలో ఏదో ఒకటి పొద్దున లాస్ట్కి అయినా. ఇప్పుడు ఫిజికల్ మీటింగ్లు కూడా నేను ఇప్పుడు కేరళలో ఉంటున్నాను. ఆ ఫిజికల్ మీటింగ్లో ఆ మలయాళం అర్థం కావట్లేదు నాకు. అయినా సరే నేను హిందీలో మాట్లాడుతున్నాను, లేదా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, వాళ్ళకి అర్థం అవుతుందో తెలియట్లేదు. కానీ ఇంకా సైన్లు చూసారా మీకు ఎలాగంటే ఓకే రైట్ అంటే వద్దు, లేదు, కాదు అన్న పదాలు తెలిసిపోతున్నాయి. ఇదో రకంగా వెళ్తున్నాం అనమాట. అంటే ఏంటంటే ఒక్కటి ఆపుదాం, ఇది తాగుతాను, బీర్ తాగుతాను, ఫంక్షన్లో తాగుతాను, ఇవన్నీ అదే మాల వేసుకుంటాను, ఇవన్నీ నేను మాల వేసుకున్నాను, శివమాల వేసుకున్నాను. సుఖం లేదు, ఇంకా భగవంతుని కూడా మనం తక్కువ చేసినట్టు అయిపోయింది అనమాట. అంటే అప్పుడు ఏం చేయలేదు, 41 రోజులు ఎప్పుడైపోతాయని చూడడం అదో బాధ. మా అమ్మకు ఫోన్ చేసి ఎందుకు మాల వేయించావు అని అదో గొడవ. ఇలాగ ఎన్ని జరిగేవి అనమాట. అంటే ఇంక లాభం లేదురా బాబు అని ఆల్కహాలిక్ అనానమస్ సొల్యూషన్ దీనికి పరిష్కారం ఇంకెక్కడా లేదు. ఇందాక చెప్పినట్టు మన మిత్రులు చెప్పినట్టు ఆ 12 స్టెప్స్ 1, 2, 3 ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా, ఏదో కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ ఇంకా నాన్ స్టాప్గా సినిమాలు తీసాడు. ప్లాప్ వీటితో సంబంధం లేదన్నట్టు మనం కూడా ప్లాప్ వీటితో సంబంధం లేకుండా ఆల్కహాలిక్ అనానమస్లో పాతుకుపోయేలా ఉండేలా ఉంటేనే గండం కట్టేది, లేకపోతే అలా చూస్తూ కూర్చోడమే, ఏది లేదు. ఓకే సార్, దిస్ ఇస్ ఫణి కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండి ఫనీ. సరే, ఇంకా 2 minutes ఉంది. మిత్రులు ఎవరైనా షేర్ చేస్తారా? నేను షేర్ చేస్తానండి, 2 నిమిషాలు చాలు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుమల ప్రసాద్, నేను ఒక తాగుబోతుని. ఈరోజు హాయ్ చాప్టర్లో ప్రసాద్ గారు. థ్యాంక్ యూ అండి. హాయ్. ఈరోజు చాప్టర్లో నాకు బాగా నవ్వుకున్నాను ఈరోజు. కార్తిక్ భాయ్ గారు చెప్తున్నప్పుడల్లా అన్నిటికీ నేను కూడా ఒక పక్క నుంచి ఎస్ 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 నవ్వుకుంటున్నాను అనమాట. అంటే ఎంత పిచ్చితనంలో ఉండేరా నాయన అప్పట్లో అని నవ్వుకుంటున్నాను. కాకపోతే నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, తాగుడు మొదటి దశ తర్వాత దాటి రెండో దశకి వెళ్ళిన తర్వాత 2 నుంచి 3 అంటే ఎప్పుడైతే బీర్లు, లైట్ బీర్లు తప్ప నేను సంవత్సరం దాకా ఇంకా అసలు బీర్లే తాకపోయాను. వేరేది హార్డ్ బీర్ కూడా తాకపోయాడు. వాళ్ళందరూ వచ్చి హార్డ్, స్ట్రాంగ్, ఇంకేదా నేను లైట్ బీరే, అది ఒకటి కాస్త 2 అయింది. సంవత్సరం తర్వాత ఈ లైట్ లో నుంచి స్ట్రాంగ్ బీర్ కన్వర్ట్లు అయినాయి. స్ట్రాంగ్ లో నుంచి ఎవడో మా ఫ్రెండ్ గారు వచ్చి, ఏం స్ట్రాంగ్ బీర్లు తాగుతారా నాయన, ఒకటి వడ్కా తీసుకో, ఒక ఏమంటారు దాంట్లో స్ప్రైట్ కలుపుకో, తాగు, ఏముంటది అంటే ఇదేందో ఏం మాట్లాడుతుందా, వాడకాలనో థమ్స్అప్లోనో దాంట్లో స్ప్రైట్లో కలుపుకుంటే, అరే ఇదేంద్ర అసలు టేస్ట్ వేరే డిఫరెంట్ ఉంది, అది ఒక క్వార్టర్ తాగేది కాక కూడా కిక్ ఎక్కకపోయేది. సో ఆ తర్వాత రెండో దశ దాటి మూడో దశలో పడ్డప్పుడు ఓ మిత్రులు ఉంటే తప్ప నేను పోనోని కాస్త ఎవరు మిత్రులతో సంబంధం లేదు, ఒంటరికి వెళ్ళిపోవడం, తాగడం. ఇదే క్రమంలో గ్లాసు పట్టుకొని అదో మృత్యుంజయ మంత్రం ఉంటది శివుడిది, అది చదివి
కొంచెం చుక్క కింద పడేసి తాగేటోని. అంటే నేను చివరికి రాక్ బాటమ్ స్టేజ్ మోకాళ్ళ చిప్పలు పలిగేది. అంటే పాప పట్టీలు తీసుకుపోయి కూడా గిరి పట్టేసి ఒంటరి తోడేలు ఉద్యోగం టర్మినేట్ చేసిండ్రు. చుట్టూతా అందరు ఉన్నా గానీ తిండి కూడా లోపలికి పోవట్లేదు. ఫుడ్ బంద్ అయిపోయిందండి. ఓన్లీ డ్రింకే. ఆ కెపాసిటీ కూడా క్వార్టర్ కూడా కాదండి. 90 చివరికి నా గొంతులోకి దిగింది 90 చివరి దశలో. అంటే ఆ 90 కూడా నేను ఆ మృత్యుంజయ మంత్రం చదువుకొని తాగేటోని. చదివి అట్లా నాలుగోసారి తాగిన తర్వాత నాలుగో రోజు నేను చస్తాను అనేది నాకు ఏదో సెన్స్ తెలుస్తుంది. ఈ లోపల ఎన్నో ఎపిసోడ్ మాలలు ఇవన్నీ అయిపోయినాయి. ఆ రోజు నైట్ నేను మెసేజ్ పెట్టాను. ఎవరికి అంటే నరకం చూపించింది మా భార్యకి పెట్టాను అనమాట. నేను చావలేకపోతున్నా, బతకలేకపోతున్నా, ప్లీజ్ నన్ను దీంట్లో నుంచి బయటికి తీయని. అక్కడ జరిగిందండి మెరాకిల్. తెల్లారి ఆమె మొబైల్లో చదివే క్రమంలో ఆల్కాలిక్స్ అనానిమస్ అనేది ఆమె చూసి ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ మిత్రులందరికీ అండ్ గాడ్ అండ్ స్పెషల్గా స్పాన్సర్షిప్లో ఉన్న మా స్పాన్సర్కి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు. కార్తిక్ గారు, టైం అయిపోయింది. అదేనండి, ప్రార్థన తోటి ముగిద్దామండి. ఎవరైనా ప్రార్థన చేస్తారండి?